శ్రీరామ శ్రీమాత్రే నమః. యస్యో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోత్తు సంస్మరణాస్తుంసాం సర్వతో జయమంగళం. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ మందార వృక్ష బహుపుష్పసు పూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. మా పేరు ఇప్పిరి నరసింహ శర్మ. గతంలో మీకు ఈ ఛానల్ ద్వారా జ్యోతిష శాస్త్ర పరంగా కొన్ని ధర్మ సందేహాల పరంగా అనేక రకాల వీడియోలు చేసి మీకు అందించగలిగాను. నేను మీకు సుపరిచితుడిని. ఇప్పుడు పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస మహాపర్వదినాలు. ఈ కార్తీక మాస పర్వదినాల్లో ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే కృత్తికా నక్షత్రంతో వచ్చేటువంటి పౌర్ణమి సూర్య భగవాను ఎండతో సమానం, ఆ వెలుగుతో సమానంగా ఉంటుందని చెప్పేసి పెద్దలు అంటారు. అంటే మిట్ట మధ్యాహ్నం సూర్యుని తలక వేడిమి ఎంత తీవ్రంగా ఉంటుందో పౌర్ణమి నాటి వెన్నెల అర్ధరాత్రి పూట అంత చల్లదనాన్ని ఇచ్చింది. హిమోత్పరతల్లో మనం నివసించి పరమేశ్వరుని దర్శించినట్లుగా మనం అనుభూతి చెందేటువంటి అవకాశం ఒక్క పౌర్ణమి నాడే కలుగుతుంది. ఇటువంటి పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి ఒక్క కార్తీక మాసంలో వస్తుంది. మాహిషంచ శరశ్చంద్ర చంద్రిక ధవళం దధి. ఒకసారి పెరుగు గురించి వర్ణిస్తూ మహాకవి కాళిదాస్ అన్న మాటలివి. మాహిషంచ శరశ్చంద్ర చంద్రిక ధవళం దధి అంటే గేదె పెరుగు, అచ్చమైనటువంటి గేదె పెరుగు శరత్కాల వెన్నెల్లాగా తెల్లగా ఉండాలి సుమా అని చెప్పేసి ఒక సందర్భంలో మహాకవి కాళిదాస్ అన్నటువంటి వాక్యం ఇది. అంటే ఎన్ని యుగాలు అయినప్పటికీ కూడా ఈ శరత్కాలంలో ఉండేటువంటి వెన్నెల చాలా గొప్పది. అంటే చంద్రభగవానుడు పూర్తిగా సంతోషంతో ఉండి శివార్చన చేసేటువంటి గొప్ప రోజు కార్తీక పౌర్ణమి. అయితే ప్రతిరోజు అంతే, పాడ్యమి నుంచి అమావాస్య వరకు శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి కార్తీక మాసం పర్వదినాలు. శివుడి యోగముద్రలో ఉంటూ చాలా ప్రశాంతంగా ఉండేటువంటి ఒక మంచి సంతోషంగా ఉండేటువంటి రోజులు కార్తీక మాసం. అయితే ఈ పర్వదినంలో పరమేశ్వరునికి మనం ఆత్మార్పణం చేస్తూ మనసులోనే ధ్యానిస్తూ ఆ శివునికి సేవలు విస్తృతంగా పత్రి పుష్పం ఫలం తోయ ఉన్నట్టుగా ఏది ప్రార్థన, నాట్యం, అతను తర్వాత సంగీతం, సాహిత్యం వంటి కళలు అనేక రకాలు ప్రవేశపెడుతూ స్వామివారి ముందు మనం ఏది ప్రవేశపెట్టినా అది భోళాశంకరుడికి ఆత్మలోకి చేరతాయని చెప్పేసి వ్యాధులు చెప్తారు. ఈ సకల దరిద్రాలు వదిలిపోయేటువంటి గొప్ప రోజులు కార్తీక మాసం పర్వదినాలు ప్రతి ఒక్కరికి. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి దినంలో శివనామస్మరణ చాలా గొప్పదిగా మనం భావించాలి. శివుని చరిత్రలు వర్ణనాతీతం. ఎందుకంటే సముద్రం అంత లోతులో ఉంటాయి. అంటే బోలాశంకరుడు అయినటువంటి ఆదిదేవుడు అయినటువంటి సకల చరాచర జగత్తుకి ఆధారభూతమైనటువంటి పరమేశ్వరుని తలక లీలలు చెప్పడానికి ఎవరి వశం కాదు. అయితే ఈ పరమేశ్వరుని తలక చరిత్రలన్నీ కూడా గొప్ప గ్రంథస్థం చేసి నిక్షిప్తమై సంస్కృత భాషలో నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని కొంతమంది మహానుభావులు వెలికి తీసి చిన్న చిన్న గాథలుగా మనకి తెలియజేస్తూ వస్తున్నారు. వాటి ప్రభావమే ఈనాడు మనం కూడా శివుని తలక చరిత్రలు చెప్పుకునే అవకాశం మనకి కలిగింది. అయితే శివలీలలు చెప్పుకునే ముందు అసలు ఏ దేవుడైనా శపిస్తాడు, కానీ ఆ శాపానికి విమోచన ఇవ్వడం మాత్రం సాధారణంగా జరగదు. ఎందుకంటే అది తిరుగులేనటువంటి శాపాలు. దేవుళ్ళు శాపాలు పెట్టారంటే వాటికి తిరుగులేదు. అలాగే దేవుళ్ళని ఆరాధించి తపోధనుడై ముళ్ళు శాపాలు పెట్టారంటే అలాగే దానికి తిరిగి ఉండదు. తర్వాత మాతృమూర్తి శాపం పెట్టిందంటే దానికి తిరిగి ఉండదు. ఇలాగా రకరకాల ప్రభావాల్లో తల్లిదండ్రులు, దేవుళ్ళు, మునులు వీరందరి శాపాలు కూడా అలాగా ఉండిపోతాయి. దానికి విరుగుడు ఉండదు. కానీ పరమేశ్వరుడు శాపం పెట్టాడంటే మళ్ళీ తనకి మనం దైకారకుడైన పరమేశ్వరుడికి మళ్ళీ హృదయపూర్వకంగా ప్రార్థించినట్లయితే ఆ శాప విమోచన కలిగించేటువంటి గొప్ప దైవం పరమేశ్వరుడు. అయితే దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒకసారి భృగు మహర్షి అలాగా వెళ్ళిపోతున్నప్పుడు అడవిలోంచి ప్రవేశిస్తూ అలాగే ఏదో సంచారం చేస్తున్నాడు. అడవిలో సంచారం చేస్తూ ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రంతో అతను పఠిస్తూ బయలుదేరుతున్నప్పుడు ఎక్కడి నుంచో కూడా ఒక ఆహాకారం వినిపించినప్పుడు రక్షించండి స్వామి, రక్షించండి స్వామి, రక్షించండి స్వామి అని చెప్పి అన్నట్టుగా ఒక ఆత్మనాథం వినిపించేసరికి అటువైపు వెళ్ళాడు ఆ మహర్షి. వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. ఆ బ్రహ్మరాక్షుడి వెంటనే కూడా నేను అలా ధ్యానంగా అరవకపోతే నువ్వు రావు, నేను బ్రహ్మరాక్షుని, ఎన్నాళ్ళ నుంచో నేను ఇక్కడే ఉన్నాను స్థావరంగాను, ఈ దిక్కుగా ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ నేను మింగేస్తారు సుమా అని చెప్పేసి నిన్ను కూడా ఇవాళ ఆహారంగా తీసుకుంటానని చెప్పేసి ఆ బ్రహ్మరాక్షుడు మహర్షి మీదగా ఉరికాడు. ఉరికేసరికి ఒక్క క్షణం ఆగు, నేను ఇవాళ కార్తీక మాసం పర్వదినాల్లో స్వామివారి తనకు అభిషేకానికి వెళ్తున్నాను, తప్పకుండా నీకు ఆహారం అయిపోతాను, దేవుడినే నువ్వు తినేసేవాడివి నువ్వు, అందుకోసం నేను ఒక లెక్క, తప్పకుండా నేను నాకు ఆహారంగా వస్తాను, ఒక శివార్చన చేయని అని చెప్పేసి ఆ మహర్షి ప్రార్థించాడు.
అయినా వీలు పడదన్నాడు. అప్పుడు కోపించి, నీకు ఇలాంటి మనస్తత్వం ఉండి ప్రతిదీ కూడా ఆహారంగా తీసుకుని తర్వాత అందరికీ కూడా వంచి దుష్ట స్వభావంతో ఉన్నావు కనుక ఇప్పుడు యుగ యుగాలుగా కూడా నువ్వు బ్రహ్మరాక్షుడిగా అలాగే ఉండిపోతున్నావు. నీకంటూ ఓ పరిపక్వత రాకూడదా? నువ్వు మళ్ళీ మామూలుగా మనిషిగా జన్మించావు, లేకపోతే మరొక జంతువుగా జన్మించావు, పుణ్యం చేసి మళ్ళీ ఆ విష్ణు సాహిత్యం శివ సాహిత్యం నువ్వు పొందవచ్చు కదా అని ఒక సలహా ఇచ్చాడు. నాకెందుకు అలా వచ్చే అవకాశాలు నాకున్నాయా? నాకు ఇదే బాగుంది, హాయిగా నాకు బ్రహ్మరాక్షత్వంలో ఉంది, నాకు ఎదురు లేదు అని చెప్పేసి విర్రవీగాడు. అదే అహంకారం అంటేను. ఒక్కసారి నేను నీ మీద కొంచెం నీళ్లు చల్లుతాను, నీ పూర్వ వృత్తాంతం నీ జ్ఞాపకం వస్తుంది. అప్పుడు నీ పూర్వ చరిత్ర నువ్వు చెప్పినట్టయితే దానికి పరిహారం ఏమిటో నేను చెప్తాను. ఆ ప్రకారంగా నీకు అవకాశం ఉండగలిగితే ఆచరించు, లేకపోతే నువ్వు బ్రహ్మరాక్షుడిగానే ఉండిపోవని చెప్పేసి మహర్షి అన్నాడు. అతనికి ఎందుకో ఆ తాలూకా మాటలు ఆ బ్రహ్మరాక్షుడికి కొంచెం మనసులో కొంచెం కలిసి వేసాయి. అవును, ఎన్నాళ్ళ నుంచి నేను బ్రహ్మరాక్షుడిగా ఉన్నాను, నాకు ఎందుకు ఈ జన్మ, నాకు మరి ముక్తి మార్గం లేదా? ఒక మహర్షి వచ్చాడు, ఈయన ఏదో మంచి మాటలు చెప్తున్నాడు, నాకు మళ్ళీ ముక్తి మార్గాన్ని ప్రసాదిస్తానంటున్నాడు. సరే అని చెప్పేసి అంగీకరిస్తే తప్పు లేదు కదా, ఏంటో నా పూర్వ చరిత్ర, నేను ఎందుకు ఇలాగ అయ్యాను అన్నది ఆ మహర్షి చెప్తానంటున్నాడు, కాస్త విందామని మనసు మార్చుకున్నాడు. సరే స్వామి అన్నాడు. వెంటనే కూడా మహర్షి చేతిలోంచి కొంచెం నీళ్ళు తీసుకొచ్చి ఆ బ్రహ్మరాక్షుడి మీద విసిరాడు. విసిరేసరికి అతనికి పూర్వజ్ఞానం కలిగింది. ఇప్పుడు చెప్పు, నీ వృత్తాంతం ఏమిటి, నువ్వెవడివి, నువ్వెందుకు ఇలా తయారయ్యావు, బ్రహ్మరాక్షుడిగా నువ్వు ఇలాగే ఎందుకు సంచరిస్తున్నావు అని చెప్పేసరికి అప్పుడు బ్రహ్మరాక్షుడు నమస్కారం చేస్తూ, మహర్షి నాకు పూర్వజ్ఞానం కలిగింది, నేను చాలా ఉత్తముణ్ణి, కష్టజీవిని, నాతో ఎవరి తరక కూడా అన్యాయార్జిత విత్తాన్ని నేను తీసుకోలేదు, కాబట్టి నేను కష్టపడి నేను బతుకుతూ నా జీవనం కొనసాగిస్తున్నాను. నాకు ఒక కొడుకు పుట్టాడు, మా అమ్మ ముసలమ్మ అయింది, ఆవిడ కూడా వయసు ఉడిగిన తర్వాత నా దగ్గరే ఉంచుకోగలిగాను, నాకు భార్య లేదు, ఆవిడ స్వర్గస్థురాలైంది. మేము ముగ్గురం కలిసి ఒక కొండ మీదకి వెళ్ళాము కూలి పని కోసం. వెళ్ళేసరికి అక్కడ ఒక చిన్న పరివర్తన కలిగింది మాకు అని చెప్పాడు. ఏమిటది అని అడిగాడు. అక్కడ ఒక రాయి ఉంది, ఆ రాయి మీదేమో కొన్ని అక్షరాలు రాసి ఉన్నాయి. ఈ రాయిని ఎవరైతే పెకిలిస్తారో వాళ్ళకి ఈ కింద ఉండేటువంటి ధనం అందరిది వాళ్ళదే అని చెప్పేసి అక్కడ రాసి ఉంది. అప్పుడు చూశాను, నాకు కొంచెం భాష వచ్చు కాబట్టి అది అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు అనిపించింది, ఎన్నాళ్ళు కష్టపడ్డాను, భగవంతుడు నాకు ఈ వరం ఇచ్చాడు ఏమిటో, బంగారం వెండి నగలు నాణ్యాలు ధనం అన్నీ ఉన్నాయి రాయి కింద అని చెప్పేసి, ఈ తాలూకా రాయి కింద ఉన్నాయని చెప్పేసి ఎవరు రాశారు ఇక్కడ, ఎందుకైనా మంచిది అని చెప్పేసి తల్లి నేను ఒక బిడ్డకి ఉయ్యాల్లో పడుకోపెట్టి నేనేమో అక్కడ ఆ రాయి తవ్వడం ప్రారంభించాను. ఇది మామూలుగా సులువుగానే ఆ రాయి బయటకు వచ్చేసింది. లోపల చూస్తే చాలా ధనాగారాలు చాలా గొప్పగా ఉన్నాయి. అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది, నా జీవితాంతం దరిద్రం వదిలిపోయింది అనుకున్నాను. వెంటనే అవి అన్ని కలిపి ఒక గోతావులో వేశాను. వేసిన తర్వాత నాకు ఒక దుష్టబుద్ధి పుట్టింది. అదేంటంటే, నేను ఇంత ధనాన్ని ఉన్నాను, రేపు పొద్దున్న ఈ ముసలమ్మ కూడా సగం మాట అడుగుతుంది, నా తల్లి కూడాను, ఇందులో సగం ఇచ్చేయాలా అనేటువంటి బాధ కలిగింది నాకు. ఎందుకైనా మంచిది అని చెప్పేసి నా తల్లికి నేనేమో అన్నంలో విషం కలిపి చంపేశాను. తర్వాత నా శిశువు రేపు పొద్దున వారసుడు అవుతాడు, ఈ డబ్బంతా వాడు పట్టుకుపోతాడేమో దుర్బుద్ధి కూడా మళ్ళీ కలిగింది. అప్పుడు ఈ మూర్ఖపు బుద్ధితో నేను ఆ పసిపిల్లడి గొంతు కూడా నిర్మిసి చంపేస్తాను. ఒంటరిగా ఉన్నాను. ఒంటరిగా ఉండి ధనమంతా ఉన్న తర్వాత నాకు కొద్ది గంటలే అయినప్పటికీ నాలో పరివర్తన వచ్చింది. అయ్యయ్యో ఎంత పని చేశాను, ఈ డబ్బు రాకపోతే నాకు ఈ ఆలోచనలు వచ్చేవి కావు కదా, నా కష్టంతో నేను బ్రతికేవాడిని, ప్రేమానురాగాలన్నీ కూడా పోయాయి, తల్లి మీద మమకారం పోయింది, బిడ్డ మీద మమకారం పోయింది, ఏకాకిని అయిపోయాను. ఈ డబ్బుని నేను ఏం చేసుకుంటాను, ఒంటరిగా ఈ డబ్బుతో నేను ఎన్ని సుఖాలు అనిపిస్తాను, ఒక అమూల్యమైనటువంటి సుఖాలను నేను కోల్పోయాను కదా, నా జన్మ వ్యర్థం అని చెప్పేసి నేనేమో ఆత్మహత్య చేసుకున్నాను. అప్పుడు తెలిసింది, ఆ రాయి మీద మరో పక్కన రాసి ఉన్నది, ఈ రాయి తీస్తారే కానీ ఆ డబ్బు మృత్యువుని కోరుతుంది సుమా, జాగ్రత్తగా ఉండగలిగితే సొంతం అవుతుంది అని చెప్పేసి కూడా అక్కడ మరో దగ్గర రాసి ఉందన్న సంగతి కూడా నేను గ్రహించలేకపోయాను. ఈ విధంగా నేను ఉన్నాను. ఆ తర్వాత నేను అచేతనంగా ఉండేసరికి ఒక మహర్షి వచ్చి నన్ను చూసి అప్పుడు నా వృత్తాంతం అంతా కూడా ఆ మహర్షికి తెలియజేసి, స్వామి నా తలక గతి ఏంటి, నేను అట్లా పాపాలు చేశానంటే, నీకు మరి శిశు హత్య, స్త్రీ హత్య, ఆత్మహత్య ఈ 3 మహాపాపాలు చేశావు కాబట్టి నిరంతరం నువ్వు బ్రహ్మరాక్షిగా ఉండు అని చెప్పేసి నీళ్లు చిలకరించిన నా మీద ఒక శాపం పెట్టేశాడు స్వామి. ఆ శాపంతో నేను ఇక్కడే బ్రహ్మరాక్షిగా పొరుతున్నాను. అయితే నాకు ఆహారం ఏంటంటే, అక్కడికి వచ్చినటువంటి మునులందరికీ కూడా ఆ ముని తాలూకా కక్షతోని ఈ సంచారం చేస్తున్నటువంటి ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళందరినీ కూడా నేను భుజిస్తూ నా తాలూకా జీవనం గడుపుకుంటున్నాను, ఇది నా తాలూకా కథ అని చెప్పేసి బ్రహ్మరాక్షుడు చెప్పాడు. ఆ భృగు మహర్షి చూసి, ఆహా నాయన, నువ్వు ఇంత పాపాత్ముడివి కాబట్టి నీలో పరివర్తన అనేది ఏ మూలలో పక్కన ఉంది,
అందుకోసం ఎక్కడో ఒకటి పశ్చాత్తాప గుణం, నా తప్పు నేను తెలుసుకుంటున్నాను అనేటువంటి ఒక చిన్న గుణం కానీ ఎవరికైనా ఉన్నట్లయితే అది తప్పకుండా క్షమించబడుతుంది. నువ్వు ఇప్పుడు ఈ పశ్చాత్తాపాన్ని పడుతున్నావు కాబట్టి నీ మానసిక వేదన నాకు అర్థమైంది, కాబట్టి నీకు నేను ఉపశమనం కలిగిస్తాను. అప్పుడు అన్నాడు, తప్పకుండా స్వామి మీ తాలూకా మిమ్మల్ని నేను పాదసేవ చేసుకుంటాను, మీకు ఆశ్రమం ఉంటే అక్కడే పొందుతాను, నన్ను కూలివాడిగా ఇచ్చేసి నాకు మళ్ళీ బ్రహ్మరాక్షత్వం పోయేటట్టుగా చేయండి అంటే, అప్పుడు ఆ ముని వెంటనే కూడా కొంచెం నీళ్ళు తిలకించేసరికి ఒక మానవ రూపంగా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత అప్పుడు ఎప్పుడు కూడా బాబు కాయ కష్టంతో చేసేటువంటి జీవితం గడపాలి, తర్వాత శ్రమించి మానసికంగా దేని మీద ఆశపడకూడదు, తర్వాత ఏంటంటే నీకు వచ్చినటువంటి కష్టాన్ని నీకు ఎప్పుడు కూడా దాంతోనే నువ్వు జీవనం కొనసాగించాలి, ఏకాగ్రతగా ఉండాలి. ముఖ్యమైనటువంటి రోజుల్లో పరమేశ్వరుని తాలూకది మహావిష్ణువు ఆరాధన ఇవి చేస్తూ ఉండాలి, నీ జన్మను సార్థకం చేసుకోవాలి. అక్కడి నుంచి మామూలుగా నువ్వు సహజంగా మరణించినట్లయితే తప్పకుండా ఈ శివసాహిత్యం లభిస్తుంది అని చెప్పేసి హితోపదేశం చేశాడు. అప్పటితో ఆ బ్రహ్మరాక్షుడికి ఆ విముక్తి అయిపోయింది. అప్పటి నుంచి కూడా వాడు పరమేశ్వరుని తాలూకా ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఆయన ఇస్తే ఆ పంచాక్షరి మంత్రాన్ని చదువుకుంటూ కొన్నాళ్ళ పాటు ఉండి ఆకలి శివసాహిత్యం పొందాడని చెప్పేసి ఈ తాలూకా కథ. అయితే ఇలాంటి ఇతివృత్తాలు అనేవి మనకి పరివర్తన కలిగిస్తాయి. అంటే దేవుడు ఉన్నాడా లేదా, ఆ దేవుడు మనకు వరాలు ఇస్తాడా, లేకపోతే మన సౌకర్యంగా జీవిస్తావా, మన పాపాలు మనకే కట్టుకొడుకుతాయా, ఇలాంటి అనుమానాలు ఏవి ఒక్కర్లేదు. ప్రశాంతంగా ఉండేటువంటి ఒక పవిత్రమైనటువంటి దినాల్లో పెద్దవారిని నమ్మి మహాపాపాలు చేయకుండా, తర్వాత ఏంటంటే మన తాలూకా ఉన్న కష్టంతో మనం జీవిస్తూ హాయిగా చక్కగా ఉండగలిగి ఒక భక్తి విశ్వాసం కలిగి స్వామి రాయో రప్పో చెట్టో పుట్టో ఏదైనా సరే దాన్ని ఆసరాగా తీసుకొని అదే పరమాత్మ స్వరూపం అని ఎవరైతే భావిస్తారో వాళ్ళకి తప్పకుండా కూడా పరమేశ్వరుని తాలూకా అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి ఈ కథలో ఉండేటువంటి సారాంశం. రేపు మరొక కథలో మరి మీకు మళ్ళీ వస్తాను. మీ ఇప్పిలి నరసింహ శర్మ. నమస్కారం.